గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశంలో కరోనా రక్కసి అంతకంతకు విజృంభిస్తోంది. పదులు వందలుగా ఉన్న కేసులు ఇప్పుడు ఏకంగా వేలుగా పెరిగిపోతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ల తరువాత భారత్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 6,500కు చేరాయి. అటు కరోనాతో ఇప్పటి వరకు 65 మంది చనిపోయారు. దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా కొరలు చాస్తోంది. కేవలం 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా దాదాపు 500కు పైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కేరళలో అత్యధికంగా నమోదు కాగా తర్వాతి స్థానంలో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ ఉన్నాయి. కేరళలో గడిచిన 24 గంటల్లో 7 కేసులు నమోదు కాగా అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1957కు చేరింది. గుజరాత్లో 105 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 980కి చేరింది. పశ్చిమ బెంగాల్లో తాజాగా నమోదైన 71 కేసులతో మొత్తం 693 కేసులు ఉన్నాయి. అటు మహారాష్ట్రలో కోవిడ్ కేసుల సంఖ్య 595కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 42 కేసులు నమోదు కాగా అక్కడ యాక్టివ్ కేసులు 728కి చేరాయి. ఇటు ఏపీలో 81, తెలంగాణలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, చండీగఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు గత 24 గంటల్లోనే కోవిడ్ కారణంగా 6 ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా 65 మంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 18 మంది మృతి చెందారు. కేరళలో 15 మంది, కర్ణాటకలో 9 మంది, ఢిల్లీలో 7, తమిళనాడులో 6, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్లలో 2, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరుగా చనిపోయారు. ఇక గడిచిన 24 గంటల్లో 753 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,861కి చేరింది. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆక్సిజన్, ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పింది. దేశంలోని చాలా కోవిడ్ కేసులు JN1, NB1, LF7 వంటి ఒమిక్రాన్ ఉపరకాలతో ముడిపడి ఉన్నాయి. ఈ వైరస్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. దీంతో షుగర్, శ్వాసకోశ వ్యాధులు ఉన్న రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. తేలికపాటి లక్షణాలు ఉన్నా వైద్య సలహా తీసుకోవాలని, నిబంధనలు పాటిస్తూ అపోహలు లేకుండా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.